వెల్కమ్ టు కంట్రీ రుచులు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ లివర్ కుర్మా. రోజు మనం ఈ మటన్ లివర్ కుర్మా ఇంట్లోనే ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్ ½ kg, ఉల్లిపాయ పేస్ట్ అరకప్పు, టమాటా పేస్ట్ అరకప్పు, పెరుగు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు అర స్పూన్, గరం మసాలా అర స్పూన్, కారం అర స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 6, యాలుకలు 4, బ్లాక్ కార్డ్మన్ 1, జీలకర్ర 1 టీ స్పూన్, మిరపకాయలు 4, అల్లం ముక్కలు 2, కసూరి మేతి 1 టీ స్పూన్, కొత్తిమీర తరుగు. ముందుగా పెద్దుల్లిపాయ ముక్కలు ఫైన్ గా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. అదేవిధంగా టమాటా ముక్కలు కూడా ఫైన్ గా పేస్ట్ చేసి ఓ పక్కన ఉంచుకోండి. ఈ మటన్ లివర్ వాసన రాకుండా ఉండటానికి నిమ్మకాయ మరియు నీళ్లతో దీన్ని కడిగితే ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు పాన్లో 5-6 టీ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేయండి. అలా వేడి చేసుకున్న తర్వాత దీంట్లో మసాలా దినుసులు వేయండి. కాసేపు వీటిని ఆ వేడి నూనెలో వేగనివ్వండి. వీటిలో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఇంతకు ముందుగా చేసుకొని పెట్టుకున్న మటన్ లివర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇప్పుడు పసుపు, కారం మరియు మసాలా పొడులు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో ఒక ½ గ్లాస్ వాటర్ పోసి కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లో టమాటా పేస్ట్ వేసి హై ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో కసూరి మేతి మరియు తగినంత ఉప్పు వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. కూర కొంచెం దగ్గర పడి నూనె పైకి తేలటం మొదలైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం ముక్కలు, మిరపకాయ ముక్కలు వేసుకొని కలపండి. ఇప్పుడు మనం కష్టపడి చేసుకున్న మటన్ కుర్మా రెడీ అయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ముక్కని ఎక్కువసేపు ఉడకనివ్వకండి. ఒకవేళ కనుక అలా చేస్తే ముక్క గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు కూడా ఈ రెసిపీని హ్యాపీగా ఇంట్లో చేసుకొని తిన్నట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.